పవర్ మారినాక కారు పార్టీల ఏ లీడర్ పనితనం ఎట్లున్నదో గాని రువ్వడి చూపిస్తున్నదైతే గా లీడరేనుల్లా. నియోజకవర్గంలున్నా, హైదరాబాద్లున్నా, పార్టీ ఆఫీసులున్నా, రోడ్డు మీద ఉన్న రఫ్ అండ్ టఫ్ అనుకోరాదురి. అవతల పార్టీలను, ఆఫీసర్లను, పోలీసులను ఎవ్వరు నిడిచాడు. ముచ్చట రచ్చగాంగనే తోడుకు పార్టీ బలగమంతా ఉరుకొచ్చుడు. ఇంతకు ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరో మతికొచ్చిండా? ఇగో గీ లీడరే. నిన్న కారు అడ్డం పడి సిఐ తోటి బైక్ చేసి స్టేషన్ల గెదిమి దుంకులాడి ధమ్కిలిచ్చిన కౌశిక్ రెడ్డి సార్ ను అరెస్ట్ చేసిండ్రు. ఇయ్యాల పోలీస్ డ్యూటీలకు అడ్డం పడ్డాడు అనేది కేసు. ఎమ్మెల్యే ఇంటికి పోలీసులు వచ్చిండ్రని తెలియంగానే హరీష్ రావు సార్ వచ్చి క్వశ్చన్ చేసిండు అట్లయితే తీసుకుపోతారని. కాబట్టి ఆ సార్ ను కారెక్కిచ్చారు. ఫస్ట్ అడ్డం వచ్చిన వాళ్ళని గుంజేసి సీదా గచ్చిపోలి స్టేషన్ కు దొరకపోతే ఆడికి పార్టీ వాళ్ళు ఉరికొస్తే వాళ్ళని బండ్లు ఎక్కించి ఇంకో కాడికి కొంట పోయిండ్రు. ఇంతలే కవితక్క కూడా వచ్చింది. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఇదే బల్మూరి వెంకట్ని మీరు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తే 48 గంటల తర్వాత అసెంబ్లీలో ప్రశ్నిస్తే అప్పుడు తీసుకొచ్చి అర్ధరాత్రి 2 గంటలకి నన్ను జడ్జి ముందు ప్రవేశపెట్టిన పరిస్థితులు మీరు మర్చిపోయినరా? ఆడ అట్లా నడుస్తుంటే కౌశిక్ రెడ్డి సార్ వాళ్ళు ఇంట్లోకి ఓనిస్తలేరని గేట్లు తుంకిరు గులాబీ లీడర్లు. అరెస్ట్ కడ్డం పడద్దని వీళ్ళని కూడా పట్టుకపోయిండ్రు. అన్న కోసం అందరు గిట్లా అరెస్ట్ అవుతుంటే అన్ననేమో చిన్నగా నడుచుకుంటూ వచ్చి కారెక్కిండు. ఇంటి ముంగట ఏం జరగనట్టే చక్కగా బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చింది బండి. మీరు భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తారా, రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తారా? దయచేసి మీరు తెలుసుకోండి. మీకు ఇచ్చే జీతం రేవంత్ రెడ్డి జేబుల్లోంచి ఇస్తలేడు. పోలీస్ అధికారులు నిధులు నిర్వహించకుండా అడ్డుకుంటాము, మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మా రాజ్యం ఇది అనుకుంటే ఎలా అవుతుందండి? ఎమ్మెల్యే గారు సిఐ డ్యూటీకి అడ్డం పడ్డాడు, కారును గౌరవ చేసిండు, అంత చూస్తాను బెదిరించిండని రిమాండ్ రిపోర్ట్ లో రాసిరు పోలీసులు. అంతా జూటా ఇడిచిపెట్టాలని బీఆర్ఎస్ లీడర్లు స్టేషన్ ముంగట ధర్నా చేసిండ్రు. ఒక ముఠా నాయకుడిలాగా, ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా, ఒక కక్షతో పగతో ప్రతిపక్షాల మీద నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు. చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టమైపోయింది రాష్ట్రంలో.